అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ కలిపి ఒక సమావేశం అయితే ఏర్పాటు చేసి నేను మాట్లాడుతున్నాను. దాని గురించి మీరు ఏం చెప్పాలి? అవును, నేను కూడా ఆసక్తిగా ఎదురు చూసిన. చంద్రబాబు నాయుడు అన్న, పవన్ కళ్యాణ్ అన్న, లోకేష్ బాబు వీళ్ళంతా మీడియా పెట్టుకొని సమావేశం అయ్యారు. ఇప్పుడు అవతల అంబటి రాంబాబు అంత గొడవ సృష్టించిండు ఏపీ ప్రజలు. ఇప్పుడు ఏపీ ప్రజలు సామాన్య ప్రజల మీద పడకూడదనే కదా. అంతమంది అసలు పార్టీ పరంగా కానీ ప్యాషనిస్ట్ కానీ రాకుండా ఎంతమంది ఎన్నోసార్లు ట్రై చేశారు. ఎవరు మన పెద్దలు సీనియర్ ఎన్టీఆర్ గారు కానీ, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ, అప్పుడు అనుభవం ఉండే చంద్రబాబు నాయుడు గారే ఆయన. వీళ్ళంతా గొడవలు లేవకూడదు, సమాజం పాడైపోకూడదు, అమాయకమైన ప్రజలు వాళ్ళ ప్రాణాలు బాగూడదు అని అప్పటి నుంచి పోరాడితే ఇప్పటికీ సద్దుమణిగింది. మళ్ళీ అదే కోరాలు దాసింది, అదే ప్యాషన్. ఇప్పుడు ఊరూరు గొడవలు స్టార్ట్ అవుతున్నాయి పార్టీల మూలంగా. ఎట్టా ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కొంతమంది, ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు కొంతమంది. అవతల ఏం జరుగుద్ది అంటే ఇప్పుడు మన తెలంగాణ అలా కాదు. అవతల ఏం చెప్తారంటే పార్టీలోకి పోయారంటే ప్రాణం ఇస్తారనమాట. కూటికి లేనోడు కూడా వాడి గట్టు మీద వాడి పార్టీ జెండా బాదుకుంటాడు. పక్కన వాళ్ళ పార్టీ జెండా బాధ్యత మాత్రం అక్కడ విధ్వంసం నడుతుంది. ప్రాణం పోయేది కూడా చూసుకోరు. ప్రాణం కన్నా ఎక్కువ ఏది కాదని ఎవరు గ్రహించలేదు. దయచేసి నేను కోరుకుంటున్నా, అవతల అట్ట జరుగుద్ది విధ్వంసం. అందుకని దీని గురించి ఏమన్నా మాట్లాడుతున్నామని నేను కూడా ఎదురు చూసిన. మన పవన్ కళ్యాణ్ అన్న కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ అనుభవం ఉన్న నాయకుడు కదా. లడ్డు కారణంగా ఇంత విధ్వంసం సృష్టించాల్సిన అవసరం లేదని అప్పటి రాంబాబుని కానీ, తెలుగుదేశం కార్యకర్తలను కానీ. ఎందుకంటే అక్కడ ఎంత బీభత్సం సృష్టించారు అనుకుంటున్నాం. కర్రలు పట్టుకొని నిలబడి ఆ బ్యానర్ కోసమే కదా, లడ్డు కారణంగా కదా. ల్యాండ్ ఆర్డర్ లేదా, మీరు మధ్యలో వాళ్ళు ఎందుకు పోవాలని పెద్దలుగా వీళ్ళు ప్రశ్నిస్తారేమనుకున్నా కానీ అది జరగలేదు. అది జరిగితే బాగుండేది, ప్రజలకి నష్టం జరగకుండా ఉండేది. ముందు వైసీపీ నాయకులు కానీ, తెలుగుదేశం నాయకులు కానీ, జనసేన నాయకులు కానీ ఎవరైనా మళ్ళీ ల్యాండ్ ఆర్డర్ని తప్పి బయటకు పోయి వాళ్ళు చేతిలోకి తీసుకొని ఆస్తిని ధ్వంసం చేసుకోకుండా ఉండటానికి ఒక భయం ఉండేది. ఆ భయం పెడతారేమో అనుకున్నా కానీ ఆ భయం పెట్టలేదు వాళ్ళు. అది కదా మనకు కావాల్సింది. ఆ భయం పెడితేనే కదా ఇప్పుడు ల్యాండ్ ఆర్డర్ ఉంది, మన పోలీస్ వ్యవస్థ ఉంది, మన గవర్నమెంట్ ఉంది. ఏదైనా జరిగినప్పుడు వాళ్ళు చూసుకుంటారు. ప్రజలు మనం చేతిలోకి తీసుకొని మనమే కొట్టుకొని మనమే చంపుకుంటే మనమే ఆగమైపోయేది. అది మాట్లాడాల. రాష్ట్రాన్ని పరిపాలించే ఏ ముఖ్యమంత్రి కానీ, ఏ నాయకుడు కానీ ప్రజల కోసం వచ్చేవాళ్ళు అది మాట్లాడాలన్నమాట, పిల్లల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని. అది కాకుండా వీళ్ళు ఏం చేశారంటే ఈ పెద్దలు వచ్చి బాగానే గంట సేపు పెట్టారు కానీ ఎంతసేపు ఉండి లడ్డు చుట్టే తిరిగారు. లడ్డు చుట్టూ అసలు వీళ్ళైనా కానీ వాళ్ళైనా కానీ నిర్ణయించడానికి వీరు దేవదేవుడు ఆయనే ఉండు, నారాయణుడు ఆయన చూసుకుంటే ఆయన లడ్డు సంగతి. ఎవరు నీచమైన రాజకీయం దాని మీద చేసినా కూడా వాళ్ళే సర్వనాశనం అయిపోతారు. దేవుడికి తెలియదు ఏదన్నా ఉందా, శివుడికి తెలియదు సేమైన కొట్టదని. మనం సృష్టించిన ఆయన మన గురించి ఆయన చూసుకుంటాడు కానీ ఆయన మనం చూసుకునేది, మనం చూసుకునే పని ఏమీ లేదు దేవుడిని. అందుకని దయచేసి ప్రజల మీద దృష్టి పెట్టాలని నేను కోరుకుంటున్నా. మొన్న విధ్వంసం జరగలేదు ఏపీలో, ఇప్పటికి కూడా అది సల్లారదు. ఏపీ ప్రజలకి సల్లారదు అనమాట. రాజకీయం అవతల అట్ట నడుతుంది అనమాట. రాజకీయం అంటే ఇప్పుడు ఒక మనిషి కలిపోయారంటే ప్రాణం ఇస్తారు అవతల జనం, అట్ట నడుతుంది రాజకీయం. అందుకని ఆ ప్రజల గురించి ఆలోచిస్తారేమో అనుకో కానీ ఆలోచించలే. ఎంతసేపు లడ్డు చుట్టూ తిరిగాను. తెలంగాణ రాజకీయానికి ఆంధ్ర రాజకీయానికి తేడా ఏంటమ్మా? తెలంగాణ రాజకీయానికి ఆంధ్ర రాజకీయానికి తేడా ఏంటంటే అవతల మాట ఇస్తే మాట మీద నిలబడతారు. కూటికి లేకపోయినా కూడా ఏపీ ప్రజలు కూటికి లేకపోయినా కూడా పార్టీ అయినా ఇంకేదైనా అయినా కానీ మాట ఇస్తే ఆ మాట మీద నిలబడతారు. నేను చెప్పట్లేదా? అందుకే ఊళ్ళు లేచిపోతారు. ఇప్పుడు ఈ పార్టీ గెలిచినప్పుడు ఏమో వీళ్ళు సాగిస్తారు వాళ్ళ మీద, మళ్ళీ ఈ సాగించిన వాళ్ళు ఓడిపోయారు అనుకో మళ్ళీ వాళ్ళకి వెళ్తే వాళ్ళు వచ్చి సాగిస్తారు. అట్ట ఏపీ ప్రజలు ఊళ్ళో లేచిపోయారు. నేను చూసినాయా, మాకు కూడా చుట్టాలు ఉండరు పాప. అసలు ఉండే లక్షాధికారులు ఎవరు లేరు అక్కడ. లక్షలు ఉన్న వాళ్ళు బాగానే ఉన్నారు, కోట్లు ఉండవు వాళ్ళు బాగానే ఉన్నారు కదలకుండా. ఈ లక్షలు లేని వాళ్ళే నమ్మి ప్రాణాలకు కోల్పోతున్నారు. ఒక తల్లికి ఒక కొడుకు లేకుండా పోతున్నారు, ఒక భార్యకి ఒక భర్త లేకుండా పోతున్నారు, ఓ పిల్లలకు తండ్రి లేకుండా పోతున్నారు. రాజకీయ నాయకులు అనేవాళ్ళు రాజకీయం చేయొద్దు. ప్రజల మీద వాళ్ళ పరిపాలించడానికి వచ్చినప్పుడు వాళ్ళ ప్రాణాలని వాళ్ళు రక్షించేదే కదా మీరు రాజకీయం చేసేది. వాళ్ళు లేనప్పుడు ఎవరి మీద రాజకీయం చేస్తారు? ఎవరి మీద రాజకీయం చేస్తారు? పోయి కాలిన గుడిసెల మీద రాజకీయం చేస్తారా? పోయిన శవాల మీద రాజకీయం చేస్తారా? అందుకని వాళ్ళ గురించి ఆలోచించమని నేను మాట్లాడుతున్నాను. ఎవరు మాట్లాడినా ఎక్కడ ఎవరైనా సరే నీ రాజకీయం గొప్ప, నా రాజకీయం గొప్ప, నీ నాయకుడు గొప్ప, నా నాయకుడు గొప్ప అని కొట్టుకొని ఉండే వాళ్ళకి నేను చెబుతున్నా, దయచేసి సిగ్గుంటే అటు కొట్టుకోకండి. మన కోసం మన పిల్లల కోసం ఆలోచన చేయండి కోరుకుంటున్నాను. దయచేసి అదే నేను చెబుతాను, ఎప్పటికైనా చెబుతున్నా. పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడలేదు? నాకు పవన్ కళ్యాణ్ అన్న అభిమానం ఉన్నా కూడా నిన్న అసలు ప్రజల గురించి మాట్లాడలేదని నేను అంటలేదా? అంటలేదు. అభిమానం ఉన్నా కూడా నేను సంకల్పించుకొని పోను. అసలు
మన కోసం మంచి చేసినవాడు మనకు దైవం. మన కోసం మనం ఎంత మంచి చేయకపోతే కొద్ది కీడు చేసినా కూడా నేను మాట్లాడను, అసలు వాళ్ళ గురించి అస్సలు మాట్లాడండి. ఇప్పుడు ఎంతసేపు ఉన్న నాయకులు అనే వాళ్ళు ఏంటంటే సమావేశం పెట్టినప్పుడు ఆ లడ్డు గురించి మాట్లాడారు. సరే 2 ముక్కలు లడ్డు గురించి గొడవైంది కాబట్టి ఈ లడ్డు గురించే మీకు గొడవైంది కాబట్టి దాని గురించి 2 ముక్కలు చెప్పి ప్రజల గురించి చెప్పాలి. ఏపీ ప్రజల గురించి ఎంత గొడవైంది మధ్యలో వాళ్ళు ఎంతమంది దూరి ఇప్పుడు ఎప్పటి రాంబాబు అన్న ఇల్లు ఎవరు ఇంకొక ఆయన ఎవరు జోగి రమేష్ ఆయన ఇల్లు ఎంత తగలబెట్టుకుంది ఎవరు సామాన్య ప్రజలే కదా, వీళ్ళని నమ్ముకొని పోయి ఇప్పుడు వాళ్ళ జీవితాలు ఆగమైపోతాయిగా, వాళ్ళ మీద కేసులు పెడతారు కదా. వీళ్ళు వచ్చి ఆదుకుంటారా? వీళ్ళు చెప్పాల్సింది ఏంటంటే సామాన్య ప్రజలు ఎవరు పోవద్దు, గవర్నమెంట్ మీ చేతిలో ఉంది కదా, ల్యాండ్ ఆర్డర్ మీ చేతిలో ఉంది కదా, వాళ్ళు పోవాలి. ఎవరన్నా నోరు జారితే ఇప్పుడు ఎప్పటి రాంబాబు అన్న నోరు జారితే తప్పు, అది తప్పు కదా. అది తప్పు అయినప్పుడు ఇవతల వైఎస్ రాజశేఖర రెడ్డి అన్న కొడుకు జగన్మోహన్ రెడ్డి అన్న అది మాట్లాడాలా? ఈడ కూర్చున్న వాళ్ళు చంద్రబాబు నాయుడు అన్న కానీ, పవన్ కళ్యాణ్ అన్న కానీ, లోకేష్ అన్న కానీ, వీళ్ళు నలుగురు ఆ రాష్ట్రాన్ని పరిపాలించడానికి వచ్చిన నాయకులు కాబట్టి ప్రజలకు హానికరం జరిగేది ఏది మాట్లాడకూడదు, వాళ్ళకి అన్యాయం జరిగేది ఏది చేయొద్దు, వాళ్ళకి న్యాయం చేయాల్సింది. మధ్యలో ప్రజలను కమ్మించి మీరు బాగానే ఉంటుండ్రి, అది కాదా నాకు కడుపునంట. అసలుకి పోలీస్ వ్యవస్థ ఏమైపోయింది? వ్యవస్థ ఉంది కదా, మన ల్యాండ్ ఆర్డర్ ఉంది కదా. ఇప్పుడు సిఐ శ్రీరామ్ అనే ఆయన వచ్చిండు, ఒక సిఐ పవర్ఫుల్ నీతి కల వ్యక్తి అంట. అట్టాట ఆఫీసర్ 4 వదిలితే అసలు ఏపీలో గొడవ లేకుండా ఎస్పీ ట్రాన్స్ఫర్ లో ఏమైనా అంటే మన సత్యనారాయణ సార్ అట్టనో ఆయన అట్టంట, అంత డేరు అంత నీతి కల ఆఫీసర్ అంట. అట్టాటి ల్యాండ్ ఆర్డర్ చేతిలో ఉంటే అట్టాటి వ్యక్తులను ఒక 4 గనక తీసుకుంటే అసలు గొడవలు అనేది రావు, సమస్యలు అనేది రావు. ప్రతి వాళ్ళు గొడవలు సృష్టించాలనుకున్న వాళ్ళకి ఒళ్ళు చింతపండు అయింది, ఇంకొకటి సృష్టించడానికి భయపడుతుంది అనమాట. అట్టాటి ఆఫీసర్లు పెట్టాలా, దించాలని వాడు దిస్తే కానీ ఏపీలో గొడవలు. నాయకుల చేతిలో పోలీసులు ఉన్నారని అంటున్నారమ్మా, దానికి ఎంతవరకు చెప్తారు? నాయకుల చేతిలో పోలీసులు ఉన్నారని అంటే వీళ్ళేం కష్టపడి సంపాదించుకున్న యూనిఫామ్ అది. ఈ గెలిచి వీళ్ళు కష్టపడి సంపాదించుకున్న యూనిఫామ్ అది. వీళ్ళు ప్రజలు నమ్మి మోసం చేసి గెలిచి నాయకులు అయ్యేవాళ్ళు వీళ్ళు. మేము మరి ల్యాండ్ ఆర్డర్ వీళ్ళ చేతిలో పెట్టుకోకపోతే పాపం వాళ్ళ చేతిలో ఉంటుందా? కొంతమంది లంచానికి ఆశపడతారు, కొంతమంది నీతికి చేసే వాళ్ళు ఉన్నారు. అందరిని మనం ఎందుకు అర్థం? అందుకని దయచేసి నేను కోరుకుంటున్నా ఏపీ ప్రజలకి న్యాయం చేసే నాయకులు ఎవరన్నా ఉంటే దయచేసి నేను కోరుకుంటున్నా. ల్యాండ్ ఆర్డర్ మీ చేతిలోనే ఉంది కాబట్టి మధ్యలో ప్రజల్ని ఇరికియొద్దు. మా నాయకుడు గొప్ప అని పాపం వాళ్ళు పోయి వాళ్ళ జీవితాలు నాశనం చేసుకుంటారు. అందుకని మధ్యలో ఎక్కి ఎవరన్నా వస్తే ల్యాండ్ ఆర్డర్ పనిచేద్దని ఒక భయం పెట్టండి. భయం పెడితే మధ్యలో ఎక్కి ఎవరు రారు. మా నాయకుడు గొప్ప అని రారు. ఒక్క నాయకుడు నోరు జాతి ఇంతమంది రావాల్సిన అవసరం ఏముంది? వాళ్ళ జీవితాలు ఎందుకు పాడు చేసుకోవాలా? దాని గురించి మాట్లాడాలని నేను కోరుకుంటున్నా నాయకులని. ఒక నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు ఏంటమ్మా? ఒక నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు ప్రజలను పరిపాలించడానికి వచ్చినప్పుడు ప్రజల గురించి ఆలోచన చేయాలి. ఊళ్ళు ధ్వంసం చేసే ఆలోచన వద్దు. ఊళ్ళు ధ్వంసం చేసే గ్రామ స్థాయిలో ఎన్ని హత్యలు జరుగుతున్నాయి. ఈ నాయకుడు గొప్ప, నా నాయకుడు గొప్ప అని ఎంతమంది కొట్టుకుంటారు. నాయకుడు అనే వాడికి ఎందుకు తెలియదు కాబట్టి రాజకీయం నడుపుతారు అంతే. మన భవిష్యత్తు మీద రాజకీయం అనే ఒక రంగు పులివి రాజకీయం నడుపుతారు, అంత మించి ఏం లేదు. దయచేసి మనమే ఆలోచించుకోవాలని కోరుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ తెలంగాణ క్యాంపెయిన్ వస్తా అంటున్నారు కదా, అంటే బీజేపీ సపోర్ట్ కింద వాళ్ళు తెలంగాణలో ఎగిరే ఛాన్స్ ఉందా?